అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఫజ్కురూని అజ్కురుకుం వష్కురులి వలా తక్ఫురూన్ సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, కారుణ్య ప్రభు అయిన దైవము దేవుని యొక్క వరాలు వినియోగించుకున్న తర్వాత దైవానికి కృతజ్ఞతలు తెలియజేయాలని, తద్వారా ఇతోధికంగా దేవుని యొక్క వరాలు అనుగ్రహాలను ప్రసాదించడం జరుగుతుందని, ఒకవేళ అవిధేయత చూపినట్లయితే దేవుని యొక్క పట్టు బహు కఠినమైనదని కూడా పవిత్ర ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఒక సందర్భంలో విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రతాప్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదులో ప్రవేశించినప్పుడు కొంతమంది అనుచరులు అక్కడ గుమికూడి కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారిని అడగడం జరిగింది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. అప్పుడు వారు ఈ విధంగా సమాధానం ఇస్తూ, ప్రవక్త, మేము సత్యధర్మాన్ని స్వీకరించినప్పుడు, అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు మా జీవితాలు ఎంత దుర్మార్గంగా ఉండేటి, ఇప్పుడు మేము సన్మార్గంలోకి వచ్చిన తర్వాత మా జీవితాలు ఎంతగా మారిపోయాయో, అందుకోసం మేము దేవుని యొక్క స్తుతి స్తోత్రాలు చేసుకుంటున్నాము, దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, దేవుని యొక్క సన్మార్గంతో పాటు తల్లి గర్భంలో బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దేవుని యొక్క ఎన్నో అనుగ్రహాలను మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ప్రతి అనుగ్రహాన్ని వినియోగించుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, శుభాభివందనాలు తెలియజేసుకోవాలి. మరీ ముఖ్యంగా వివాహమైనప్పుడు ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య కలిగినప్పుడు కూడా దేవుని యొక్క గొప్ప వరం కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ విధంగా భోజనం భుజించినప్పుడు కానీ, కొత్త వస్త్రాలు ధరించినప్పుడు కానీ, పెద్ద పెద్ద వాహనాలను వినియోగించుకున్నప్పుడు కానీ, ఒకవేళ దేవుడు ఆ వాహనాలను మనకు స్వాధీనపరచుకుంటే అవి మన స్వాధీనం అయ్యేటి కావు. అందుకోసం ఏదైనా ఒక వరాన్ని మనం వినియోగించుకున్న తర్వాత అది దేవుని అనుగ్రహమని, దేవుని యొక్క వరప్రసాదం అని గుర్తెరిగి జీవితాన్ని గడపాలి. ఒక పశువు మాదిరి తినుతూ త్రాగుతూ ఒక పశువు మాదిరి జీవితం గడపకూడదు. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ లోక సంబంధమైన వరాలు ఏవైతే ఉన్నాయో మాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసినప్పుడు కృతజ్ఞతాభావం కలుగుతుందని, అదేవిధంగా ఇహలోక సౌకర్యాలను బట్టి మాకంటే ఎక్కువగా ఉన్న వారిని చూసినట్లయితే, పెద్ద పెద్ద బిల్డింగ్లు, భవనాలు, విమానాలు, కార్లు ఉన్న వారిని చూసినట్లయితే మీలో అవిధేయత భావం జనించడానికి అవకాశం ఉంది. అందుకోసమే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూడాలి అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి భార్య చనిపోయినప్పుడు, లేదా ఒక స్త్రీకి భర్త చనిపోయినప్పుడు, ఒక తల్లిదండ్రులకు సంతానం చనిపోయినప్పుడు చాలా బాధ అనేది కలుగుతుంది. మరి ఒక యజమాని తన నౌకరుకు, తన వద్ద పనిచేసే వ్యక్తికి ఒక కారు కానీ, ఒక సైకిల్ మోటార్ కానీ, ఇంకొక ఏదైనా ఒక సౌకర్యం కానీ ఇచ్చినప్పుడు, తిరిగి తీసుకున్నప్పుడు అతని హక్కు కలుగుతుంది. అదేవిధంగా మనం ఏవైతే వరాలు వినియోగించుకుంటున్నామో ఆ కారుణ్య ప్రభు అనుగ్రహించినటివే కాబట్టి, ఒకవేళ ఇటువంటి కష్టము, నష్టము, బాధ మనం కలిగినప్పుడు దేవునికి అభివందనాలు తెలియజేసుకోవాలి. అందుకోసమే ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క సంతానం చనిపోయినప్పుడు ఆ దైవదూతలు దైవం వద్ద హాజరైనప్పుడు, నా దాసుని యొక్క కుమారుణ్ణి మీరు చంపివేసి ఆత్మ తీసుకొచ్చారా అని అడిగినప్పుడు, అవును దైవమా, మేము నీ ఆజ్ఞకు శిరస వహించామని తెలియజేయడం జరుగుతుంది. తిరిగి ప్రశ్నించడం జరుగుతుంది, నా దాసుని యొక్క గుండెలో భాగమైన తన కుమారుని ప్రాణాన్ని మీరు తీశారా అని తెలియజేసినప్పుడు, అవును ప్రభువా అని తెలియజేసినప్పుడు, మరి నా దాసుడు ఏమి తెలియజేశాడు అంటే, ప్రభువా, నిన్ను స్తుతించడం జరిగింది, నీకు అభివందనాలు తెలియజేసుకోవడం జరిగింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని చదవడం జరిగింది. మేము, మా సంతానము, భార్య బిడ్డలు, ఐశ్వర్యం ఏదైతే ఉందో సర్వస్వము ఆయన ప్రసాదించినటివే. ఆయన పిలుపు వచ్చినప్పుడు మేము కూడా ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారమే అని
నిన్ను స్తుతించడం జరిగింది ప్రభువా అని తెలియజేసినప్పుడు, మరి నా దాసుడు నా స్వర్గాన్ని నా నరకాన్ని చూడడం జరిగిందా అంటే లేదు ప్రభు. మరి నన్ను చూడడం జరిగిందా అంటే లేదు ప్రభు అని చెప్పాడు. మరి నా దాసుడు నన్ను చూడకుండానే ఈ విధంగా అభివందనాలు తెలియజేసినప్పుడు, స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించండి, దాని యొక్క పేరు బైతుల్ హమ్ద్ అని పెట్టండి. కృతజ్ఞత శుభాభివందనాలు తెలియజేసే గృహం అని నామకరణం చేయండి అని కారుణ్య ప్రభు అయిన దైవదూతలను ఆజ్ఞాపించడం జరుగుతుంది. అందుకోసమే ఒక చోట ఖురాన్లో లైన్ షకర్తుం ల అజీదన్నకుం వ లైన్ కఫర్తుం ఇన్న అజాబి ల షదీద్ అని తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే మనము అభివందనాలు తెలియజేసుకుంటామో, కృతజ్ఞతలు తెలుసుకుంటామో, కారుణ్య ప్రభు అయిన దైవము దానికంటే ఉత్తమమైన దానిని ప్రసాదిస్తాడు. ఇహలోకంలో కాకపోతే పరలోకంలో ప్రసాదిస్తాడని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మనము అవిధేయత పాటించి నిరాశ నిస్పృహలకు లోనై నెత్తి నోరు కట్టుకొని వెంట్రుకలు చింద్రవందర చేసుకొని పెడబొబ్బలు పెట్టి శాపనార్థాలు పెట్టినట్లయితే దేవుని యొక్క ఆగ్రహం వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకోసమే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో జరిగిన ఒక సంఘటన తెలియజేస్తాను సోదర మహాశయులారా. ఒక తల్లిదండ్రుల సంతానం అనారోగ్యంతో ఉంటుంది, వైద్యం చికిత్స చేయించడం జరుగుతుంది. మరి పని మీద భర్త వేరే ఊరికి వెళ్ళవలసి వస్తుంది. భార్యకు తాకీదు చేసి పిల్లవానికి మందులు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రయాణంలో వెళ్ళడం జరుగుతుంది. మరి ఆయన తిరిగి వచ్చేసరికే అబ్బాయి చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, ఆ తల్లి ఆ పిల్లవానికి స్నానం చేపించి బట్టలు తొడిగించి బట్టల్లో చుట్టి పెట్టడం జరుగుతుంది. మరి రాత్రి పోయిన తర్వాత భర్త రావడం, భర్తకు అన్న పానీయాలు పెట్టడం, సౌకర్యాలు చేయడము. ఆ విధంగా రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే అబ్బాయి గురించి తాకీదు చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఏమండి, ఎవరైనా మన దగ్గర భద్రపరచమని ఏదైనా వస్తువు ఇచ్చినట్లయితే, అమానతుగా ఉంచినట్లయితే మనం వారికి ఇవ్వాలా లేదా అని చెప్పినప్పుడు, ఎందుకు ఇవ్వకూడదు, తప్పకుండా ఇచ్చివేయాల్సిందే కదా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ ప్రశాంతంగా, ఏమండి, మన అబ్బాయి చనిపోవడం జరిగింది అని తెలియజేయడం జరుగుతుంది. మరి సోదర మహాశలరా, ఈ సంతానం పట్ల తల్లిదండ్రులకు చాలా ప్రేమ అభిమానం ఉంటుంది. ముఖ్యంగా మరి తల్లికి చాలా ప్రేమ ఉంటుంది. అందుకోసం ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొదటిసారి ఏదైతే సహనం వహిస్తామో దానికి ప్రతిఫలము స్వర్గం అని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఆ ప్రవక్త గారి యొక్క అనుచరుడు ప్రవక్త గారికి తెలియజేసినప్పుడు, విషయం అంతా విన్న తర్వాత మీరు రాత్రి కలుసుకున్నారా అనినప్పుడు అవునని చెప్పినప్పుడు, ఇన్షాల్లా దైవ చిత్తం అయితే ఆ అబ్బాయి కంటే ఉత్తమమైన అబ్బాయిని మీకు సంతానంగా ప్రసాదిస్తాడు, మీరు సహనం వహించినందుకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా చరిత్రలో మనం చూసినట్లయితే సహనానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. షేక్ సాది రహమతుల్లా అని ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన ఒకసారి ప్రయాణంలో వెళ్తూ ఒక ఊరిలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క చెప్పు తెగిపోతుంది. ఆయన మనసులో ఈ విధంగా ఆలోచన వస్తుంది, నేను ఇంత పెద్ద పండితుడినై ఈ ఊరిలో నేను ప్రవేశించేటప్పుడు చెప్పులు కూడా సరిగా లేకపోతే ప్రజలు ఏమనుకుంటారో అనే భావనతో ఆయన ఆ పట్టణంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆ విధంగా మసీదులోకి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు గేటు వద్ద మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కుంటివాడు, మోకాళ్ళ నుంచి 2 కాళ్ళు కూడా లేని ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన తన మనసులో ఆలోచించుకొని, కొన్ని నిమిషాల గంటల ముందు నేను చెప్పులు తెగిపోయినాయని బాధపడ్డానే, మరి ఈ వ్యక్తికి కాళ్ళే లేవే, మరి ఈ వ్యక్తి యొక్క జీవితము ఎంత దుర్భరంగా ఉంటుందని దైవానికి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా సోదర మహాశలరా, మనము తల్లి గర్భం నుంచి పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ప్రేమించేవారు, లాలించేవారు, మమ్మల్ని పోషించేవారు, అదేవిధంగా ఆ కారుణ్య ప్రభు అయిన దైవము ఈ సృష్టిలో ఎన్నో వరాలను మనకు అనుగ్రహించడం జరిగింది. ఎన్నో గింజలు, పండ్లు, ఫలాలు, మనకు తెలియని ఎన్నో వరాలను మనము వినియోగించుకుంటున్నాము.
కానీ దానికి మనము కృతజ్ఞతలు తెలుపుకోవడం లేదు. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే భోజనము భుజించిన తర్వాత దైవానికి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటాడో, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడో అతనికి ఉపవాసం పాటించినంత పుణ్యం ప్రసాదించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఆహారం మనం కష్టపడి సంపాదించిందే అయినప్పటికీ దేవుని ఆజ్ఞ లేనిదే ఆ గింజ అనేది, ఆ పండ్లు ఫలాలు కూరగాయలు అనేటి ఉనికిలకు రావు. అదేవిధంగా దేవుని ఆజ్ఞ లేదే మనం ఆరోగ్యంగా ఉండలేము, పని పాట చేయలేము. మరి దేవుని యొక్క అనుగ్రహం వలనే మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి, పని చేయగలుగుతున్నాం కాబట్టి, డబ్బు సంపాదించి పండ్లు ఫలాలు కూరగాయలు కొనుక్కొని భోజనం భుజించగలుగుతున్నాము. ఒకవేళ మనకు అనారోగ్యం ప్రసాదించినట్లయితే, గుడ్డివానిగా కుంటివానిగా అంగవైకల్యం కలిగి వానిగా చేసినట్లయితే మనం కష్టపడి సంపాదించి కూడా సంపాదించుకోలేము. అందుకోసము దేవుని ఏ వరమైనా మనం వినియోగించుకున్నప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ విధంగా తెలియజేయనట్లయితే ఆ దుష్టశక్తి అయిన శైతాను, శాపగ్రస్తుడైన శైతాను నిరాశ నిస్పృహలకు లోను చేసి చెడు మార్గంలో పడవేసేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా దేవుని యొక్క శాపానికి, ఆగ్రహానికి కూడా గురయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే వరాలు మనం వినియోగించుకుంటామో దానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సోదర మహాశయులారా, దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని, తద్వారా మనందరికీ పరలోకాల్లో మోక్షం కలగని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.